ఇది చూస్తుంటే నర్సరీ లాగా ఉంది, ప్లస్ ఫంక్షన్ జరుగుతుంది ఏంటా అని అనిపిస్తుంది కదా. ఇది ఎక్కడ ఏంటి అనేది చెప్తాను. ఎన్నో ఫంక్షన్లు చూసాం కానీ ఇలా ఒక నర్సరీలో ఫంక్షన్ అనేది అసలు ఎప్పుడు ఊహించలేదు. సొంత నర్సరీలో ఇంట్లో ఫంక్షన్ చేయాలనే ఆలోచన ఆవిడకి రావటం చాలా గొప్ప విషయం. ఇప్పుడు అందరూ ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి అక్కడ డీజేలు మోత మోగించుకుంటా బ్యాండ్ మేళాలతోనూ అంతా అసలు బాగా సౌండ్ పొల్యూషన్తో ఉంటుంది కదా. అది ఒక ఆనందమే. కాకపోతే ఇట్లా ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా పచ్చని పందిరి కింద చుట్టూ పచ్చని మొక్కలు, అది కూడా చల్లని వాతావరణం, పైన గ్రీన్ మ్యాట్ వేసేసి ఇట్లా స్టేజ్ అలంకరించుకొని మనవరాలి ఓణేలు ఫంక్షన్ చేశారు శాంతి గారు. సత్తుపల్లిలో ఎంఎస్ నర్సరీ, ఈ నర్సరీ పేరు సత్తుపల్లిలో ఉన్నదే అదొకటంట. ఇట్లా పెద్ద పెద్ద చెట్ల నేడిన నర్సరీ కూడా చాలా హెల్తీగా చాలా బాగుంది. నేనైతే అసలు నర్సరీలోనే ఫంక్షన్ అనేది అనుకోలేదు. ఇదైతే అసలు నాకు చాలా అద్భుతమైన ఫీలింగ్ అనిపించింది. చుట్టూ కాసేపు మొక్కలన్నీ తిరిగి చూసాము. పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఒక పాత బావి ఉంది, దాని దగ్గరకు కూడా వెళ్తే భయం వేసింది కానీ మాకు అది అంతా క్లోజ్ చేసి ఉంది. ఇట్లా స్టాండ్లు పెట్టి కొన్ని నేల మీద కొన్ని కుండీల్లోనూ అన్నీ వెరైటీ వెరైటీ మొక్కలు అన్నీ క్లియర్గా చూపించడానికి ఇప్పుడు అవ్వట్లేదు కానీ అసలు మొత్తం కూడా కలర్ఫుల్గా మొత్తం వెరైటీ వెరైటీ మొక్కలు ఎక్కడెక్కడికో వెళ్ళి తీసుకొస్తారంట. ఎక్కడ ఎగ్జిబిషన్స్ జరుగుతున్నా వెళ్ళి అక్కడ వెరైటీ ఏది ఉందో అవి తెచ్చి తను ప్రాపగేట్ చేసి సేల్కి పెడుతుంటారు. హైదరాబాద్ పుల్స్ ప్లాజాలో కూడా ఈవిడ ఎగ్జిబిషన్లో స్టాల్ పెడతారు. నర్సరీ మేళా జరుగుతుంటుంది కదా, దాని టైంలో ప్రతి సంవత్సరం అక్కడ కూడా ఈ వెరైటీ మొక్కలన్నీ తీసుకెళ్ళి పెట్టి సేల్ చేస్తారు. ఇది మా అమ్మాయి చెప్తే వచ్చాను అనమాట. చూడాల్సిన నర్సరీ అమ్మ, అన్ని నర్సరీలా కాదు అనేటప్పటికి నాకు చూడాలనిపించి ఓపీ చేసి ఫంక్షన్కి వచ్చా. ఇదైతే భలేగా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది ఆ మొక్క. ఇట్లా ఒకటని కాదు, అరటి కూడా వెరిగేటెడ్ అరటి చాలా ఖరీదు. చిన్న 3 అడుగుల మొక్క కూడా 10,000కి సేల్ చేస్తున్నారు. దానికి అంత డిమాండ్ ఉంది. అదొక వెరైటీ అరటి చెట్టు. నాకైతే బాగా నచ్చింది ఈ ప్రాంతం. ఇదంతా ఇలా మొక్కలతో ఉండి మొక్కల మధ్యలో ఫంక్షన్ చేయటం అనేది మాత్రం ఒక అద్భుతమైన థ్రిల్లు. వచ్చిన వాళ్ళకి చేసినందుకు ఆవిడ కూడా ఇల్లు పక్కనే, ఇంటి పక్కన స్థలంలోనే నర్సరీ పెట్టుకున్నారు. ఇంకా ఇంకో పక్కనేమో జామ తోట. ఆ జామ తోట కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో చూపించట్లేదు కానీ ఆ జామ తోట కూడా అసలు ఎన్ని కాయలు అంటే చాలా, అంటే ఆ చేసే పోషణను బట్టి కూడా ఉంటుంది. ఇట్లా నాకు ఇది అసలు భలేగుంది ఈ మొక్క, ఎప్పుడూ చూడలేదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఈవిడ నర్సరీలో. నర్సరీ మేళాలో కనుక ఆవిడ స్టాల్ చూస్తే మనకు అన్ని వెరైటీస్ అక్కడే దొరుకుతాయి. చాలా బాగుంది. ఇంకా మిగతా అన్నీ కూడా చూడండి. ఇది అవకాడో అంట, ఆ పెద్ద చెట్టు. ఇట్లా పెద్దగా పెరిగి ఉన్నాయి చెట్లు, వాటి నీడే సరిపోతుంది ఆవిడకి. ఇంకా మ్యాట్లు గిట్లు పెద్దగా వేయాల్సిన పని లేకుండా ఆ పెద్ద చెట్ల నీడనే ఇవన్నీ కూడా చక్కగా పెరుగుతున్నాయి. ప్రతి మొక్క ఒక వెరైటీ లాగా అనిపించింది నాకైతే. అయితే ఒకే వరుసలు ఒకే రకం కాకుండా అన్ని వెరైటీలు ఒక చోట చూడటం అనేది నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. బాగుంది నర్సరీ అంతా.